ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వచ్చే మాఘ గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, 9 రోజులు పూజ చేయలేని వారు ఏ రోజున పూజ చేసుకోవచ్చును అనే విషయాల గురించి తెలుసుకుందాము. మాఘమాసము మొట్టమొదటి 9 రోజుల్ని శ్యామలా నవరాత్రులు అంటారు. 2025 సంవత్సరంలో జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు జరుగుతాయి. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు సమాజ శ్రేయస్సు కోసము పందిట్లో సామూహికంగా జరుపుకుంటారు. శ్యామలా నవరాత్రులు, వారాహి నవరాత్రులు మన కుటుంబం కోసం మన ఇంట్లో చేసుకుంటాము. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల. ఈ పూజలో దుర్గమ్మను 9 రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది. శ్యామలాదేవి అమ్మవారి గురించి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వము బాండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆది పరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించింది. బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించింది. 16 మంది మంత్రులలో ప్రధానమంత్రిగా నియమించింది. 2025 సంవత్సరంలో మాఘ గుప్త నవరాత్రులు మాఘమాస శుక్లపక్ష పాడ్యమి జనవరి 30వ తేదీ గురువారంతో ప్రారంభమై ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారము నవమి తేదీతో ముగుస్తాయి. అమ్మవారి పూజ సమయంలో ఎర్రని వస్త్రాలను కానీ, ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ధరించాలి. పూజకు ఎరుపు రంగు పూలతో పూజించాలి. అమ్మవారికి ప్రసాదంగా క్షీరాన్నం పెట్టాలి, లేదా మన శక్తి కొలది ఏదైనా పెట్టవచ్చును. అమ్మవారి మొదటి రోజు 30 జనవరి గురువారం మాఘ శుద్ధ పాడ్యమి లఘు శ్యామలాదేవి పూజ. అమ్మవారి రెండవ రోజు 31 జనవరి శుక్రవారం మాఘ శుద్ధ విద్య వాగ్వాదిని శ్యామలాదేవి పూజ. అమ్మవారి మూడవ రోజు 1వ తేదీ ఫిబ్రవరి శనివారం మాఘ శుద్ధ తదియ నకుల శ్యామలాదేవి పూజ. అమ్మవారి 4వ రోజు 2వ తేదీ ఫిబ్రవరి ఆదివారం మాఘ శుద్ధ చవితి హసంతి శ్యామలాదేవి పూజ. అమ్మవారి 5వ రోజు 3వ తేదీ ఫిబ్రవరి సోమవారం మాఘ శుద్ధ పంచమి సర్వసిద్ధి మాతంగి దేవి పూజ. అమ్మవారి 6వ రోజు 4వ తేదీ ఫిబ్రవరి మంగళవారము మాఘ శుద్ధ షష్ఠి వ్యాస మాతంగి దేవి పూజ. అమ్మవారి 7వ రోజు 5వ తేదీ ఫిబ్రవరి బుధవారము మాఘ శుద్ధ సప్తమి సారికా శ్యామలాదేవి పూజ. అమ్మవారి 8వ రోజు 6వ తేదీ ఫిబ్రవరి గురువారం మాఘ శుద్ధ అష్టమి శుక శ్యామలాదేవి పూజ. అమ్మవారి 9వ రోజు 7వ తేదీ ఫిబ్రవరి శుక్రవారం మాఘ శుద్ధ నవమి రాజమాతంగి దేవి పూజ. 9 రోజులు పూజ చేయలేని వారు కనీసం 5వ రోజు వసంత పంచమి రోజున కానీ, 8వ రోజు అష్టమి రోజున కానీ, చివరి రోజున అయినా చేసుకోవచ్చును.